యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళను అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొన్ని రకాల బలాలు ఉన్నాయి. శారీరక బలం ఇది అందరికీ తెలిసిండేది. మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే, మంచిగా జిమ్కి వెళ్తే వస్తుంది శారీరక బలం. హల్లెలూయా. ఇంకా కొంతమందికి మేధో బలం ఉంటుంది. హల్లెలూయా. మంచి నాలెడ్జ్ ఉంటుంది, షార్ప్గా ఉంటారు, అది మేధో బలం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏ బలముతో గలిలియాకు వెళ్ళినాడంటే ఆత్మ బలముతో గలిలియాకు వెళ్ళినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శారీరక బలము లేకపోవచ్చు, మేధో బలము లేకపోవచ్చు, కానీ ఆత్మ బలం అనేది నీకు కంపల్సరీగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని సంవత్సరాలు అప్పుడు సువార్త ప్రారంభించాడండి? పరిచర్య ఎప్పుడు ప్రారంభించాడు? 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఎందుకంటే 30 సంవత్సరాల వరకు ఆయన ప్రిపేర్ అవుతున్నాడు ఆత్మలో. హల్లెలూయా. ఆఫ్టర్ ద 30 years, 30 సంవత్సరాల తర్వాత నేను చనిపోయిన వారిని లేపాల. హల్లెలూయా. గట్టిగా చెప్తాము హల్లెలూయా. 30 సంవత్సరాల తర్వాత నేను రోగులను స్వస్థపరచాలా, అందుకనే నేను ఆత్మలో సిద్ధపడాలని 30 సంవత్సరాల వరకు ఆయన ఆత్మ బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే ఆత్మ బలమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాము హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ బలము పొందుకోనంత వరకు గలిలియాలో అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే ఆత్మ బలము పొందుకున్నాడో అప్పుడు ఆయన ఆ యుద్ధ భూమిలో అడుగు పెట్టినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాలు అనేక విషయాలలో ఓడిపోతున్నావేమో, ఎందుకంటే నీకు ఆత్మ బలము లేదు కాబట్టి ఓడిపోతున్నావు. కానీ యేసయ్య ఎట్లా ఆత్మ బలముతో గలిలియాకు వెళ్ళినాడో, ఈ రాత్రి ఆన్లైన్ పేరు ముగిసిన తర్వాత మీరందరూ మీ ఇంటికి ఆత్మ బలముతో వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు మీ ఆత్మలో బలము లేదేమో, కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన ఆత్మ బలముతో మిమ్మల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మ బలము మనము పొందుకుంటేనే అసాధారణమైన శక్తిని మనం చూడగలం. నీకు ఆత్మ బలము లేకపోతే నీ జీవితంలో దైవ శక్తిని నువ్వు చూడలేవు. నువ్వు ఆత్మలో బ్రతికితేనే ఆత్మ బలాన్ని పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పోడియం ఉంది, ఈ పోడియం నా చిన్నపిల్లవాడు వచ్చి జరపాలంటే పక్కన పెట్టమంటే పెట్టగలడా? పెట్టలేడు. అదే ఒక పెద్ద వ్యక్తికి చెప్పితే ఆ వ్యక్తి ఈజీగా ఈ పోడియం ఎత్తి అక్కడ పెట్టగలడు. హల్లెలూయా. కారణం ఏమిటంటే ఆ చిన్న పిల్లవాడికి ఈ పోడియము జరపగలిగిన బలము లేదు. హల్లెలూయా. పెద్ద వ్యక్తికి అయితే దీన్ని జరపగలిగిన బలం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు మనకు ఎటువంటి ఆత్మ బలం ఇవ్వబోతున్నాడంటే, మనము పెద్ద పెద్ద పనులు చేసే విధంగా మనకు ఆయన ఆత్మ బలాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ చాలా మందికి ఈ రాత్రికాల సమయంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మ బలము లేదు కాబట్టే నీకు ఆయన ఏది ఇవ్వడం లేదు. కానీ ఈరోజు నువ్వు పొందుకునే ఆత్మ బలము ద్వారా దేవుడు ఈ 2026 సంవత్సరంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, భారీ భారీ ప్రాజెక్ట్స్ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో ఒక పెద్ద బాధ్యతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పెద్ద బాధ్యతను నీకు ఇవ్వబోతున్నాడు. రివైవల్ అనే దుప్పటి, రివైవల్ అనే ఆ యొక్క భారతదేశం అంతటిలో దేవుని ఉజ్జీవాన్ని మోసుకొని వెళ్ళే ఆ బాధ్యతను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
మీరు అనుకుంటున్నారేమో దేవుని దగ్గర ఏది లేదు అనుకుంటున్నారేమో, దేవుని దగ్గర చాలా ఉన్నాయి, కానీ దాన్ని పొందుకునే బలము నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మ బలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్నవి నీకు ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. చిన్న చిన్నవి నువ్వు తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నావేమో, నీ మైండ్ సెట్ మార్చుకో, ఆత్మ బలాన్ని పొందుకో. దేవుడు గొప్ప గొప్ప పనులు నీ ద్వారా చేయించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పెద్ద అసైన్మెంట్ దేవుడు మీకు ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. చిన్న చిన్న పనులు చేయడానికి కాదు దేవుడు నిన్ను పిలుచుకునేది, గొప్ప గొప్ప పనులు నువ్వు చేయడానికే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే గొప్ప గొప్ప పనులు చేయడానికే నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద బాధ్యతలు ఇవ్వడానికే ఈ రాత్రి దేవుడు ఇక్కడ నిన్ను కూర్చొని పెట్టాడు. నీ పని అయిపోయలేదు, దేవుడు అంటున్నాడు నీకు పెద్ద పెద్ద బాధ్యతలు నేను ఇవ్వబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు చేయడానికి చాలా పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయి. నువ్వు ఆత్మ బలము పొందుకుంటే దేవుడు వాటిని నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నువ్వు పిలువబడ్డావంటే అసాధారణమైన కార్యాలు చేయడానికి నువ్వు పిలువబడ్డావు. నువ్వు సాధారణమైన కార్యాలు చేయడానికి కాదు నువ్వు పిలువబడిండేది, దేవుని శక్తితో ఆత్మ బలము పొందుకొని అసాధారణమైన కార్యాలను చేయాల. దేవుని శక్తిని నువ్వు పొందుకొని గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు పిలువబడ్డావు. దేవుని దగ్గర ఏవి లేవనుకోవద్దు, ఆయన దగ్గర నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి. ఆయన ఎందుకు ఇవ్వడం లేదంటే నీకు ఆత్మ బలము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఆయన ప్రాజెక్ట్స్ ఎందుకు డిలే చేస్తున్నాడంటే నీ జీవితంలో ఆయా కార్యాలు ఎందుకు డిలే చేస్తున్నాడంటే దాన్ని మోసే అంత బలము లేదు నీలో. హల్లెలూయా. దాన్ని పొందుకొని రిసీవ్ చేసుకునే అంత బలము నీలో లేదు కాబట్టే దేవుడు వాటిని నీకు ఇవ్వడం లేదు. కానీ ఎప్పుడైతే ఆ ఆత్మ బలము నీలో కనపడుతుందో దేవుడు వాటిని నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సైన్యాన్ని వెతుకుతున్నాడు ఈ భారతదేశంలో. దేవుడు వెతుకుతున్నాడు గొప్ప ఉద్యమం తీసుకొని రావడానికి, గొప్ప గొప్ప బాధ్యతలు ఇవ్వడానికి. ఆయనకు ఒక సైన్యము కావాలా. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరములో ఎక్కడ చూసినా క్రీస్తు యొక్క కార్యములకు వ్యతిరేకత కనబడుతుంది. ఇటువంటి టైంలో దేవుడు ఒక సైన్యాన్ని వెతుకుతున్నాడు. దేవునికి గాన ఆత్మ బలము గలవారు కనబడితే దేవుడు వారి ద్వారా భయంకరంగా మంటను మండించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నుండి సిద్ధపడితే, ఈ రాత్రి నువ్వు ఆత్మ బలాన్ని పొందుకుంటే దేవుడు ఆ ప్రాజెక్ట్ని నీకు దయచేయబోతున్నాడు. రిసీవ్ చేసుకోండి. ఆత్మ వాతావరణములో అనేక మంది మీద దేవుడు ఆ యొక్క బాధ్యతను దయచేయబోతున్నాడు. ఆత్మీయ వాతావరణములో అనేక మంది మీద దేవుడు తన కృపను, తన యొక్క ప్రాజెక్ట్ను దయచేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇండియాలో రివైవల్ మోసుకొని వెళ్ళేవారు దేవునికి కావాలా? దేవుని చేత అగ్ని వలె మండేవారు దేవునికి కావాలా? అలాంటి సైన్యము దేవునికి దొరకడం లేదు కాబట్టి ఉద్యమం అనేది ఆగిపోతున్నది. కానీ ఈ రాత్రి ఈ సిఎఫ్ఎం బేతేల్ చర్చిలో ఆ సైన్యము దేవునికి దొరకబోతున్నది. ఎంతమంది ఆ సైన్యములో చేరడానికి సిద్ధపడుతున్నారో చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వెతుకుతున్న సైన్యము ఈరోజు ఇక్కడ దొరకబోతున్నదని నేను నమ్ముతున్నాను. సిద్ధపడండి. ఎంతమంది సిద్ధపడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక బలమైన ఉద్యమాన్ని మన జీవితంలో తీసుకొని రాబోతున్నాడు. దేవునికి ఒక జనరేషన్ కావాలా? హల్లెలూయా. దేవునికి ఒక సైన్యం కావాలా? చిన్న చిన్న పనులు చేయడానికి కాదు, బలమైన శక్తి కలిగిన కార్యములు చేయడానికి దేవునికి ఒక సైన్యం కావాలా? ఎంతమంది సిద్ధపడుతున్నారు ఈ రాత్రి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ప్రార్థనాపూర్వకంగా వినండి.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను ప్రత్యేకంగా ఆయన దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బాధ్యతను తీసుకొనడానికి ప్రిపేర్ అయిపోయి ఈరోజు దేవుడు గొప్ప గొప్ప బాధ్యతను మనకి ఇవ్వబోతున్నాడు. ఈ ఆత్మ బలం అనేది ఎలాంటిదంటే, ఒక వైర్, చూడడానికి ఆ వైర్ సామాన్యంగా కనిపిస్తుంటుంది, కానీ ఆ వైర్లో గాన కరెంట్ ప్రవహిస్తే ఆ వైర్ అనేది ఎంత డేంజరో, ఆత్మ బలము పొందుకునే వారు కూడా అంత డేంజర్ సాతానికి. హల్లెలూయా. బయటికి మనము సామాన్యంగా కనిపిస్తున్న మనలో ఉన్న పరిశుద్ధాత్మ పవర్, దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. హల్లెలూయా. ఈ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అపవాది వణికిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనము దేవుని యొక్క ఆత్మ బలాన్ని మనం పొందుకోవాలా. బైబిల్ గ్రంథంలో సంసోను మనకు కనిపిస్తాడు. ఆ సంసోను ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తాడు. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినాడు సంసోను. హల్లెలూయా. ఎందుకంటే సంసోనులో ఆత్మ బలం ఉంది. హల్లెలూయా. సంసోనులో ఆత్మ బలము ఉన్నంత వరకు సంసోను శక్తి కలిగిన వాడే, కానీ ఎప్పుడైతే ఆత్మ బలం వెళ్ళిపోయిందో సంసోను సామాన్యుడిగా మారిపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు సామాన్యంగా ఉన్నావేమో, కానీ సంసోను మీదికి బలముగా దేవుని ఆత్మ ఎట్లా దిగి వచ్చిందో, ఈ రాత్రికాల సమయంలో అదే దేవుని ఆత్మ నీ మీదికి బలముగా దిగి రాబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు చదువు ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, బ్రతికేయచ్చు అని అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో నువ్వు జీవించాలంటే ఆత్మ బలం అనేది నీకు చాలా అవసరం. ఒక కారు ఉందనుకోండి, మంచి కార్, ఫార్చునర్ కార్, అందులో డీజిల్ లేకుంటే ముందుకు వెళ్తుందండి? చెప్పాలా, మాట్లాడాలా? డీజిల్ లేకుంటే అది ఎన్ని లక్షల కార్ అయినా కూడా ఆ డీజిల్ లేకుంటే అది ముందుకు వెళ్ళదు. అది ఒక ఇనుప ముక్కతో సమానం అంతే. హల్లెలూయా. నీకు ఎంత చదువు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, నీలోగా నా ఆత్మ బలము లేకపోతే ఒక ఇనుప ముక్కతో నువ్వు సమానం అంతే. కానీ ఎప్పుడైతే ఆత్మ బలము పొందుకుంటావో ఆ ఫార్చునర్ కారు ఎట్లా దూసుకొని వెళ్తుందో నీ గమ్యము వైపు నువ్వు ఆ విధంగా దూసుకొని వెళ్తావు. హల్లెలూయా. ఎందుకు నీ జీవితంలో కొన్ని సాధించలేకపోతున్నావు అంటే దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఆత్మ బలము లేదు నీకు. అందుకనే ఒక ఇనుప ముక్క లాగానే అక్కడే ఉండిపోతున్నావు. కానీ ఎప్పుడైతే ఆత్మ బలము పొందుకుంటావో ప్రియమైన దేవుని బిడ్డలారా, దూసుకొని వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలము లేని భక్తి అది కేవలం ఆచార భక్తి మాత్రమే. పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోతే, నీ ఆత్మ బలముగా లేకపోతే నువ్వు చేస్తున్న భక్తి అది కేవలము ఆచార భక్తి మాత్రమే. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మ బలము పొందుకుంటావో అది శక్తి కలిగిన భక్తి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ ఆత్మ బలమునకు ఒక పేరు ఉంటుంది. గ్రీకులో డైనమైట్ అని ఉంటుంది. హల్లెలూయా. ఈ డైనమైట్ అంటే ఇది విధ్వంసాన్ని సృష్టిస్తుందంట. ఒక కొండ దగ్గర ఎక్కడైనా మీరు గమనించి ఉంటారు, అక్కడ బాంబులు పెడుతుంటారు. ఎందుకంటే ఆ బాంబు పెట్టడం ద్వారా కొండ అనేది పగిలిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ బలము ఇది ఎలాంటిదంటే ఇది ఒక డైనమైట్. ఈ ఆత్మ బలమును పొందుకుంటే ఎంత కఠినమైన సమస్యలైనా అట్లే పగలగొడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నో కఠినమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావేమో, కానీ అవి పగిలిపోవాలంటే నువ్వు ఒక డైనమైట్ లాగా మారిపోవాలి. నువ్వు ఒక పవర్ఫుల్ వ్యక్తిగా నువ్వు మారిపోవాలా. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ బలాన్ని పొందుకున్నాడంట. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ వచనములో చదువుదాం మరలా మాట. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళాను. హల్లెలూయా. యేసయ్య ఆ గలిలియాకు ఎట్లా వెళ్ళినాడంటే ఒక డైనమైట్ లాగా వెళ్ళినాడు. హల్లెలూయా.
నేను ఎప్పుడు హల్లెలూయా చెప్పినా మీరు హల్లెలూయా చెప్తూ ఉండాలి, ఎందుకంటే నైట్ కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు గలిలియాకు ఎట్లా వెళ్ళినాడంటే ఒక డైనమైట్ లాగా వెళ్ళాడు. ఆయన గలిలియాలో అడుగు పెట్టంగానే అక్కడ దయ్యాలు కేకలు వేస్తున్నాయి. ఆయన గలిలియాలో అడుగు పెట్టంగానే అనేక మంది రోగగ్రస్తులు స్వస్థత పొందుకుంటున్నారు. అనేక మంది జీవితాలు మారిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ ఆల్ నెట్వర్క్ గడిచిన తర్వాత మీరు మీ ఇంటికి ఎట్లా వెళ్ళాలంటే ఒక డైనమైట్ లాగా మీరు వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడికి చెప్తామా? హల్లెలూయా. మీరు మీ సమస్యలు కలిగిన ఆ ప్రాంతంలోనికి మీరు ఎట్లా వెళ్ళాలంటే ఒక డైనమైట్ లాగా వెళ్ళాలి. నువ్వు ఒకవేళ కౌలేపల్లికి వెళ్తున్నావేమో, ఆ కౌలేపల్లికి ఎట్లా వెళ్ళాలంటే ఒక డైనమైట్ లాగా నువ్వు వెళ్ళాలా. ఆత్మ బలముతో నువ్వు వెళితే ఆ ప్రాంతంలో ఉన్న దురాత్మ శక్తులన్నీ కాలిపోవాలా. బిర్యానీ డైజెస్ట్ అవుతుంది లేదండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనము శ్రద్ధ కలిగి వినాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి అర్థం కాదు, డెప్త్గా మనం వెళ్తున్నప్పుడు అర్థం కాదు. అందుకనే దయచేసి అందరూ శ్రద్ధ కలిగి మీరు వినండి. ఈ రాత్రి సంథింగ్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన శక్తితో మిమ్మల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఒక వ్యత్యాసాన్ని మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో ఒక స్పెషల్ అనాయింటింగ్ దేవుడు ఈరోజు రిలీజ్ చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనములో ఆయన ఎట్లా అభిషేకించబడినాడంటే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, చదవండి ఆ మాట, శక్తితోనూ అభిషేకించిన అనేది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎట్లా వెళ్ళినాడంటే, ఎటువంటి ఆత్మ బలముతో వెళ్ళినాడంటే, ఆయన అనేక మందికి మేలు చేస్తూ అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించినాడు. ఒక డైనమైట్ లాగా వెళ్ళినాడు ఆయన ఆత్మ బలముతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో కూడా ఆ వ్యత్యాసాన్ని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఆత్మ బలాన్ని పొందుకుందాం, ఆత్మశక్తిని మనం పొందుకుందాం. ఒకవేళ అరణ్యము లాంటి సమస్యలేమో భయపడద్దు. యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 రోజులు అరణ్యములోనికి వెళ్ళాడు. ఆయన 40 రోజులు శోధనలో 40 days అపవాది చేత శోధించబడుతూ ఉండేను అని అక్కడ రాయబడి ఉంటుంది. అపవాది చేత ఆయన శోధించబడుతున్నాడంట. కానీ ఆ శోధనలో నుంచి బయటికి ఎట్లా వచ్చినాడంటే, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలో ఉన్నావా? ఆ శోధనలో నుంచి నువ్వు ఎట్లా బయటికి రావాలంటే ఆత్మ బలముతో నువ్వు బయటికి రావాలా. ఆ శోధనలోనే నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. ఆ శోధనలోనే నీవు ఆత్మహత్య ప్రేరేపణ వైపు వెళ్ళడానికి వీల్లేదు. ఆ శోధనను జయించుకొని ఆత్మ బలముతో బయటికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎటువంటి శోధనలు నిన్ను వేసినా భయపడద్దు. ఆ శోధనను జయించి ఆత్మ బలముతో నువ్వు బయటికి రావాలా. బంగారాన్ని అగ్నిలో వేస్తే ఏమవుతుందండి? కాలిపోతుందా? కాలిపోతుందా మెరుస్తుందా? చెప్పండి, చెప్పాలి. ఏమవుతుందండి? కాలిపోతుందా? బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు అది మెరుస్తుందంట. హల్లెలూయా. మనము కూడా శోధనలో పడినప్పుడు మనము కాలిపోము. ఎప్పుడైతే ఆత్మ బలము మనలో ఉంటుందో శోధనలో మనం పడినప్పుడు కాలిపోము, కానీ ఆ శోధనలో నుంచి మెరుస్తూ బయటకు వస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి శోధనలో పడిపోడు, శోధనలో బలపడతాడు. శోధనలు ఎక్కువైతుంటే ఇంకా ఆత్మబలాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. శోధనలు ఎక్కువైతే ఇంకా ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. శోధనలు ఎక్కువైతుంటే ఇంకా దేవునితో సహవాసం చేస్తూ ఉండాలా. అప్పుడు నువ్వు శోధనలో పడిపోవు, కానీ శోధనలో నువ్వు బలపడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మోకరించినప్పుడు నీ హైట్ తగ్గచ్చేమో, కానీ నీ బలము మాత్రం ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మోకరించినప్పుడు నువ్వు చిన్నవాడిగా కనపస్తావేమో అందరికీ, కానీ నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ ఆత్మ బలమును ఆకాశమంతా ఎత్తుకు తీసుకుని వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆత్మ బలాన్ని మనం పొందుకుందాం. సొంత బలముతో పోరాడితే ఓడిపోతాం, అలసిపోతాం. ఎంత ప్రయత్నించినా సక్సెస్ చూడలేం, ఎంత ప్రయత్నించినా శోధన నుంచి మనం విజయాన్ని పొందుకోలేం. కానీ ఎప్పుడైతే ఆత్మ బలముతో పోరాడతామో అద్భుతాలను మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలముతో పోరాడి చూడండి, దేవుడు అద్భుతాలను మీ జీవితంలో తీసుకొని రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాడు, ఒక గ్లాసులో ఉన్న గాలిని తీసివేయాలంటే వ్యాక్యూమ్ క్లీనర్తో మనం ఆ గాలిని తీసివేయడం కాదు, కానీ ఆ గ్లాసులో నీరు నింపితే చాలు ఆ గ్లాసులో ఉన్న గాలి అనేది బయటికి వెళ్ళిపోతుందని చెప్పాడు. హల్లెలూయా. ఆ గ్లాసులో ఉన్న ఆ గాలి బయటికి పోవాలంటే మనం ఏదేదో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆ గ్లాసుని నీళ్ళతో నింపితే చాలు ఆ గ్లాసులో ఉన్న గాలి అనేది బయటికి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే చాలు నీ జీవితంలో ఉన్న శోధనలు, నీ జీవితంలో ఉన్న అనారోగ్య సమస్యలు, నీ జీవితంలో ఉన్న ఆ యొక్క ఓటములు అన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మ బలముతో మనం పోరాడదాం. ఈ ఆత్మ బలం అనేది ఎట్లా వస్తుందో కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకొనబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన గలిలియాకు డైరెక్ట్గా వెళ్ళలేదు, కానీ ఎట్లా వెళ్ళినాడంటే చూసాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆత్మ బలాన్ని పొందుకోవడానికి ఏం చేశాడంటే 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన మనం చేస్తామో ఆ ఉపవాస ప్రార్థన అనేది ఎలాంటిదంటే అది ఒక పవర్ స్టేషన్ లాంటిది. హల్లెలూయా. అది ఒక పవర్ స్టేషన్. నీ ప్రార్థన గది అది ఒక పవర్ స్టేషన్. నువ్వు ఆ ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తే నువ్వు బలముతో బయట కనబడతావు. హల్లెలూయా. నువ్వు ఆ ప్రార్థన గదిలో ప్రార్థన చేసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవు బయట బాహ్యంగా నువ్వు సామాన్యమైన వ్యక్తిగా కనబడతావేమో, కానీ అక్కడ ఉంటున్న దురాత్మ శక్తులకు నువ్వు ఎట్లా కనబడతావు అంటే ఒక పవర్ లాగా కనబడతావు. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బలము ఎట్లా వస్తుందంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ బలం వస్తుంది. ఈరోజు నీ జీవితంలో శోధనలు ఎక్కువైపోతున్నాయా? వెళ్ళు, నీ ప్రార్థన గదిలోనికి వెళ్ళు, ఆ పవర్ స్టేషన్లో ఆ పవర్ నింపుకొని రాతే. హల్లెలూయా. ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నావా? నీ పవర్ స్టేషన్లోనికి వెళ్ళు, అక్కడ పవర్ నింపుకొని వెళ్ళు. నువ్వు వెళ్తున్న పని సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి పవర్ స్టేషన్స్ లేవేమో. ప్రార్థనా గది అంటే అది ఒక పవర్ స్టేషన్. హల్లెలూయా. ఆ ప్రార్థనా గదిలో నువ్వు ఎంత ఆత్మ బలము పొందుకోవచ్చో అంతసేపు, నువ్వు ఎంతసేపు గడిపితే అంత శక్తిని పొందుకుంటావు. నువ్వు గంట సేపు గడిపావనుకో, నువ్వు ఎంతగానో బలమైన శక్తి కలిగిన వ్యక్తిగా మారిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో నేను చెప్తున్నది. అందుకనే చాలామంది గృహాలలో పవర్ స్టేషన్స్ లేవేమో, కానీ ఈ రాత్రి తర్వాత మీ గృహాలలో ఆ ప్రార్థన పవర్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఒక స్థలం ఏర్పాటు చేసుకోండి, అక్కడ ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన గదిలో దేవుడు మిమ్మల్ని పవర్తో నింపబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అరణ్యాన్ని ఎన్నుకున్నాడు. అది ఆయనకు ఒక పవర్ స్టేషన్. గలిలియాకు వెళ్ళడానికి ముందు ఆ పవర్ స్టేషన్లోనికి వెళ్ళి ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన పవర్ఫుల్ వ్యక్తిగా ఆత్మ బలముతో గలిలియాకు వెళ్ళినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం అంటే కేవలం ఆహారం మానివేయడమే కాదు, శరీరాన్ని మనం అణుచుకోవాలా. ఉపవాసం అంటే శరీర ఆశలను అణుచుకోవడం. ఉపవాసం అంటే
శరీరముతో మనము పోరాడాలి. ఆకలితో, నిద్రతో, విలాసాలతో మనము పోరాడడమే ఉపవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆయన ఏమీ తినలేదు. అరణ్యములో ఏ ఫెసిలిటీస్ ఉండవు, అరణ్యములో ఏవి ఉండవు, కానీ ఆయన ఆ అరణ్యములో ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చి ఉపవాసం ఉన్నాడు. ఆత్మ బలముతో వెళ్ళినాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే ఖాళీ కడుపుతో ఉండడం కాదు, కానీ దేవుని వాక్యము చేత నింపబడాల మన కడుపు అంతా. ఉపవాస ప్రార్థన అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం తినాలా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఈ ఆహారము తినకుండా మనము ఉండే ఉపవాసము, మనం వేటిని తినాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం తినేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అంటే ఆహారాన్ని వదిలివేయడం కాదు, కానీ దేవుని పట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనలో కేవలం ఆహారం మానివేసి నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉంటే అది ఉపవాస ప్రార్థన లెక్కలోనికి రాదు. నువ్వు ఎన్ని రోజులైనా ఉండు, అది లెక్కలోనికి రాదు. కానీ ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యాన్ని మనము తింటూ, మనం ఉపవాస ప్రార్థనలో దేవుని పట్టుకొని ఆ పవర్ స్టేషన్లోనే మనం ఉంటే దట్ ఈజ్ రియల్ ఫాస్టింగ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యాలని సాధ్యము చేయగలుగుతాను ఉపవాసం ఉంటే. బైబిల్ గ్రంథంలో శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నప్పుడు దేవుడు వారితో చెప్పాడు, ఇది ఉపవాస ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన నన్ను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని దేవుడు వారితో చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే శిష్యులకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టే అంత ఆత్మ బలము లేదు అక్కడ. ఆ దయ్యాన్ని పారద్రోలే అంత శక్తి వారిలో లేదు. కానీ యేసయ్య ఉపవాస ప్రార్థన చేసే అనుభవము కలిగిన వాడు కాబట్టి ఆ దయ్యాన్ని అక్కడ ఆత్మ బలముతో వెళ్ళగొట్టినాడు. ఈరోజు మీ జీవితంలో ఏవైనా కఠినమైన పరిస్థితులు ఉన్నాయా? ఉపవాస ప్రార్థన ఉండి మీరు ఆ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అనేది దేవుని స్వరాన్ని వినే స్థలము. దేవుని స్వరం వినగలుగుతాం, మనము క్లియర్గా వినగలుగుతాం ఉపవాస ప్రార్థనలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కూడా మనం ఒక ఉపవాసం చేస్తున్నాం. ఏమిటంటే నిద్రను మనము త్యాగం చేస్తున్నాం. హల్లెలూయా. ఎంతమంది నిద్రను త్యాగం చేస్తున్నారండి ఈ రాత్రి? హల్లెలూయా. ఆహారము ఒకవేళ తినేసి వచ్చారేమో, కానీ ఈ రాత్రి మనం ఒక ఉపవాసం చేస్తున్నాం. ఏమిటంటే నిద్రను, ఫాస్టింగ్, అవర్ స్లీప్. ఈ త్యాగం వృధా కాదు. రేపటి దినాన ఈ నిద్ర త్యాగము చేసి, ఈ నిద్ర ఉపవాసం చేసి వెళ్తున్న మీరు రేపటి దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎట్లా ఆత్మ బలముతో వెళ్ళినాడో మీ ఇంటికి అదే విధంగా ఆత్మ బలముతో వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి నిద్ర ఎంతగా శరీరం మీకు ఎంతగా డామినేట్ చేస్తున్నా శరీరానికి మీరు లొంగొద్దండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మోకరించి ప్రార్థన చేస్తే అపవాది ఎక్కడ ఉన్న వాని సామ్రాజ్యాలు కూలిపోతాయి. అందుకనే మనం ఎందుకు ఆత్మ బలము పొందుకోవాలంటే ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆత్మ బలాన్ని ఇస్తాడు. అపవాది సామ్రాజ్యాలు కూలిపోతాయి. ఈరోజు ఎక్కడ అపవాది పనిచేస్తున్నాడో అక్కడ అపవాది సామ్రాజ్యాలు కూలిపోవాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన ప్రకటించుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా మనం ఏం చేయాలంటే చూద్దాం. ఉపవాస ప్రార్థన ద్వారా మనకు ఆత్మ బలం వస్తుంది. రెండవదిగా వాక్యము చదవడం ద్వారా మనకు ఆత్మ బలం వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన సమయంలో అపవాది దేవుని దగ్గరకు వచ్చి శోధించడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం వాడాడంటే వాక్యం అనే ఖడ్గాన్ని వాడినాడు. హల్లెలూయా. వాక్యము లేని చోట ఆత్మ అనేది పనిచేయదు. వాక్యాన్ని మనం వాడాలా. చాలామంది ఈ రోజుల్లో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. చాలా బాధపడాల్సిన విషయం ఏమిటంటే చాలామంది క్రైస్తవులు మొబైల్తో 3 గంటలైనా గడుపుతున్నారు, కానీ వాక్యము దగ్గర 30 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న వారికి మిమ్మల్ని అడిగితే ఒక్కసారైనా బైబిల్ కంప్లీట్ చేశారంటే ఎంతమంది మీరు ఆన్సర్ చేయగలరో ఏమో, కానీ ఈ వాక్యాన్ని చదివితే నువ్వు ఆత్మ బలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏం చేశాడంటే, ఎక్కడికి వెళ్ళిన అపవాది శోధించడానికి వచ్చినప్పుడు ఈ వాక్యం అక్కడ రాయబడింది అంటున్నాడు ఆయన. చదువుదాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని ఏమని చెప్పాడండి అక్కడ? రాయబడి ఉన్నది నేను. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని నోటెడ్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఏ వాక్యము వాడాలో ఆయనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్యాన్ని వాడలేకపోతున్నావేమో, వాక్యాన్ని ప్రయోగించలేకపోతున్నావేమో. ఎందుకంటే ఆ వాక్యాన్ని నువ్వు చదవడం లేదు, వాక్యాన్ని వినడం లేదు. అందుకనే నీ ఆత్మ బలహీనంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అక్కడ రాయబడి ఉన్నది అంటున్నాడు. ఆ వాక్యాన్ని అక్కడ ఆయన మెన్షన్ చేస్తున్నాడు. అపవాది శోధించడానికి వచ్చినప్పుడు వాక్యముతో అపవాదిని ఎదురుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు సర్వాంగ కవచాన్ని గురించి చెబుతూ ఆయన వాక్యాన్ని అక్కడ ఖడ్గముతో పోల్చినాడు. హల్లెలూయా. ఈ సర్వాంగ కవచం అంతా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వాక్యం అనే ఖడ్గము అపవాదిని ఓడించడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం అనే ఖడ్గాన్ని మనం వాడాలా. ఈ వాక్యం అనే ఖడ్గము నువ్వు ఉపయోగించాలా. ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుకి అపవాది వచ్చినప్పుడు, అక్కడ శోధించడానికి వచ్చినప్పుడు వాక్యాన్ని పట్టుకుని ఆయన అపవాదిని తరిమి కొట్టినాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడికి చెప్తామా? హల్లెలూయా. నీ దగ్గరికి సాతాను వచ్చినప్పుడు వాక్యముతో తరిమి కొట్టే వాక్య జ్ఞానము కలిగి ఉండాల. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మ బలం ఎట్లా వస్తుందంటే వాక్యాన్ని మనం చదవాల. వాక్యము చదివినప్పుడు నీ ఆత్మ బలము పొందుకుంటుంది. అపవాదిని నువ్వు ఎదిరించగలవు. మన దైనందిన జీవితంలో ఒకవేళ నీకు అనారోగ్యం కలిగింది అనుకో, అప్పుడు నువ్వు వాక్యము చెప్పాలా. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగినది అని నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పలుకుతావో నువ్వు స్వస్థతను పొందుకుంటావు. వాక్యాన్ని మనము ప్రయోగించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒకవేళ భయము వేసినప్పుడు ఆయన పిరికితనము గల ఆత్మను నాకు ఇవ్వలేదనే ఆ వాక్యాన్ని నువ్వు చదువుకోనగలిగితే నీకు ధైర్యం వచ్చేస్తుంది. ఆత్మ బలం ఎట్లా వస్తుందంటే వాక్యము చదవడం ద్వారా ఆత్మ బలం వస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏదైనా కొరత ఉందా? అప్పుడు నువ్వు చెప్పాలా, వాక్యం పలకాల. క్రీస్తు యేసునందున్న మహిమలో దేవుడు నా ప్రతి అవసరతను తీర్చును. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ విధంగా వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నీ యొక్క డైలీ లైఫ్లో వాడుతావో ప్రతి విషయంలో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటావు. ఒక డాక్టర్ ఏదైనా మందులు రాసిచ్చినప్పుడు ఆ చీటి జోబిల్లో పెట్టుకుంటే మనకేమన్నా ఫలితం ఉంటుందా అండి? ఆ మాత్రలు తీసుకొని మనం వాడాలి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథాన్ని నీ ఇంటిలో ఒక మూల పెట్టేసినా, నీ తల కింద పెట్టుకున్న ఏ ఫలితం ఉండదు. కానీ ఈ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వాడడమో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే పలకడమో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఉచ్చరించడం ప్రారంభిస్తావో అది నీ జీవితంలో పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే వాక్యాన్ని మనం వాడదాం. ఆత్మ బలాన్ని మనం పొందుకుందాం. ఆత్మ బలముతో మనం వెళ్ళాల. అపవాది ఒకవేళ నీ దగ్గరికి ఏదైనా బాణము వేసినాడు అనుకో, నువ్వు రిటర్న్ వాక్యం అనే బాణం అపవాదికి వేయాల. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము అపవాది యొక్క బాణాన్ని ఓడించగలిగిన ఖడ్గము ఇది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనము ఆత్మ బలము పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలా. రెండవదిగా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా. మూడవదిగా మనం చూస్తే దేవునికి మనం లోబడాలా. మన స్వంత చిత్తాన్ని మనం పక్కన పెట్టేసేయాలి. ప్రతి విషయంలో దేవునికి లోబడాల. ఒకవేళ నువ్వు హైదరాబాద్ వెళ్ళాలనుకో, నీకు హైదరాబాద్ వెళ్ళాలని నీకు తెలియకపోతే ఏ బస్సు అంటే ఆ బస్సు ఎక్కి వెళ్ళావనుకో చెన్నైలో దిగుతావు. హల్లెలూయా. దేవుని చిత్తము ఏమిటి నా పట్ల నువ్వు గ్రహించాలా, అది తెలుసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన కాలింగ్ ఏమిటి నా పట్ల, హల్లెలూయా. దేవుడు నా పట్ల ఏ పిలుపు కలిగి ఉన్నాడు, నా జీవితంలో ఏది చేయాలనుకుంటున్నాడు, అది తెలుసుకోకుండా గుడ్డిగా నువ్వు వెళ్ళావనుకో, హైదరాబాద్ వెళ్ళవలసిన నీవు చెన్నైలో దిగింటావు. టైం వేస్ట్ అయిపోతుంది. నీ లైఫ్లో పొందుకోవాల్సినవి నువ్వు పొందుకోలేవు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి సకాలంలో చేరుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడాల, మనం ఆయన చిత్తానికి లోబడాల. ఓన్ డెసిషన్స్ తీసుకోవద్దండి. స్వంత నిర్ణయాలు మనం తీసుకున్నాం అనుకో, ఫెయిల్ అయిపోతాం. కానీ ఎప్పుడైతే దేవునికి లోబడి ఆయన దగ్గర నుంచి డెసిషన్ తీసుకుంటామో, మనము సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డ, లోబడడం అనేది అది ఒక బలహీనత కాదు, కానీ లోబడడం అనేది దేవుని చిత్తానికి మనం సమర్పించుకోవడం. అంటే ఆయన అథారిటీ కిందకి మనం వచ్చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అధికారం కింద వచ్చేస్తాం కాబట్టి ఆయన తన చిత్తాన్ని మన ఎడల నెరవేర్చడం ప్రారంభిస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలో ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఈ ప్రార్థన నువ్వు చేయగలవా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ స్వంత చిత్త ప్రకారమే నువ్వు వెళ్తున్నావేమో, నీ స్వంత ఆలోచనలే నీ జీవితంలో అన్వయించుకుంటున్నావేమో. కానీ ఈ రాత్రి దేవుని దగ్గర ఒక మాట చెప్పు, తండ్రి, నా చిత్తము కాదు, ఈ క్షణము నుంచి నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక. దేవుడు అంటున్నాడు, లోబడండి, ఆయన చిత్తానికి లోబడండి. ఎప్పుడైతే ఆయన చిత్తానికి నువ్వు లోబడతావో ఆత్మ బలాన్ని పొందుకుంటావు. ఈ లోబడడమే అధికారానికి పునాది. ఇది ఆత్మ బలానికి పునాది. యేసుక్రీస్తు ప్రభువును కూడా పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యములోనికి త్రోసుకొని వెళ్తుంటే ఆయన వెనుక తీయలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి లోబడి అరణ్యములోనికి వెళ్ళాడు. ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడండి. లోబడడం అంటే ఏమిటంటే చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. దేవునికి లోబడితేనే అపవాదిని ఎదిరించే అధికారం నీకు వస్తుంది. చూడండి, దేవుడు అంటున్నాడు దేవునికి లోబడి ఉండుడి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించే అధికారం ఎప్పుడు వస్తుందంటే దేవునికి లోబడినప్పుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి లోబడకుండా అపవాదిని ఎంత పొమ్మన్న వాడు పోడు. వాడు నీ కుటుంబంలో వాడు చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క అథారిటీ కింద నువ్వు ఉండి, దేవుని యొక్క అండర్లో నువ్వు ఉండి అపవాదిని నువ్వు గద్దిస్తే, అపవాది నిన్ను, నీ కుటుంబాన్ని వదిలి పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న అపవాది ఎప్పుడు పారిపోతాడంటే నువ్వు దేవుని యొక్క అధికారం కిందికి వచ్చేయాలి. సౌలు రాజు ఏం చేశాడంటే బైబిల్ గ్రంథంలో దేవుని మాటకు లోబడకుండా సొంత తెలివితేటలు ఉపయోగించాడు, రాజ్యాన్ని కోల్పోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడడం అనేది అది చాలా ముఖ్యం మన జీవితంలో. సౌలు అభిషేకాన్ని కోల్పోయినాడు దేవునికి లోబడకుండా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఆత్మ బలము కావాలంటే నువ్వు దేవునికి లోబడు. సంసోనుకి ఆత్మ బలము ఉంది. ఫస్ట్లో 1000 మందిని ఒక గాడిద దవడ ఎముకతో చంపాడు. ఫిలిష్తీయుల్ని ఎంతగానో తరిమి కొట్టినాడు. కానీ ఎప్పుడైతే దేవునికి లోబడక దేవునికి ఇష్టం లేని పని చేశాడో తన కళ్ళను పోగొట్టుకున్నాడు. చివరికి తన ప్రాణాన్ని కోల్పోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి లోబడకపోతే చాలా మనం కోల్పోతాం మన జీవితంలో. అందుకనే ప్రతి విషయంలో మనం దేవునికి లోబడదాం. ఒక కుమ్మరి దగ్గర ఉన్న ఆ మట్టి అది సరిగ్గా ఆ కుమ్మరికి లోబడితేనే నా ఇష్టం నేను ఉంటానంటే మంచి పాత్రగా అది తయారు కాదు.
కానీ ఎప్పుడైతే ఆ కుమ్మరికి సహకరిస్తుందో, ఆ కుమ్మరికి లోబడి ఉంటుందో, ఆ మట్టిని ఆ కుమ్మరి మంచి పాత్రగా తయారు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి లోబడితే దేవుడు నిన్ను ఒక మంచి పాత్రగా తయారు చేయబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని ఈ రాత్రి మనము దేవుని దగ్గర ఒక మాట చెప్దాం, ప్రభువా నా ప్లానింగ్స్ కాదయ్యా, నీ ప్లానింగ్స్ నా జీవితంలో నెరవేరాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడడం అంటే మనం ఓడిపోవడం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి లోబడడం అంటే మనము విజేతగా నిలబడడానికి మొదటి అడుగు వేయడమే. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో నువ్వు ఒక విజేతగా ప్రకటించబడినట్లే. ఎందుకంటే దేవుడు నిన్ను విజేతగా నిలబెడతాడు. ఆయన అందరి కిందికి నువ్వు వస్తే దేవుడు నిన్ను నిలబెడతాడు ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళాను. హల్లెలూయా. యేసయ్య లోబడ్డాడు తండ్రికి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డాడు. 40 రోజులు అరణ్యంలోనికి వెళ్ళాడు. ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళాడు. ఇంకా చూద్దాం మనము ఏ విధంగా ఆత్మ బలం వస్తుందంటే, శోధనలో మనము జయము పొందుకోవాలంట. ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రైస్తవునికి శోధనలు వస్తాయి. ఎగ్జామ్ లేనిదే జాబ్ ఇస్తారా అండి? ఎగ్జామ్ అన్నా లేకుంటే ఇంటర్వ్యూ అన్నా ఏదో ఒకటి ఉంటేనే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. హల్లెలూయా. ప్రమోషన్ రావాలన్నా ఎగ్జామ్ ఉండాల్సిందే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరీక్ష లేనిదే శక్తి రాదు, శోధన లేనిదే ఆత్మ బలాన్ని మనం పొందుకోలేం. ఎప్పుడైతే మనము శోధనను జయిస్తామో దేవుడు మనకు ఆత్మ బలాన్ని ఇస్తాడు. ఒక ప్రార్థన మనం చేయాలి దేవుని దగ్గర, ప్రభువా ఈ సమస్యలన్నీ నా దగ్గర తొలగించే అని ప్రార్థన మనం చేయకూడదు. కానీ ఎటువంటి ప్రార్థన మనం చేయాలంటే, ఈ సమస్యలను జయించే ఆత్మ బలము నాకు ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలను జయించే ఆత్మ బలాన్ని మనం పొందుకుందాం. శోధనలు జయించే ఆత్మ బలాన్ని మనం పొందుకుందాం. శోధనలో ఓడిపోవడానికి కాదు మనము పిలువబడినది, శోధనను జయించడానికి మనం పిలువబడినాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా అపవాది ఎంతగానో శోధించినాడు, కానీ దేవుడు ప్రతి శోధనను జయించినాడు. శోధనలు అందరికీ వస్తాయి. శోధించబడాను, నేను పడిపోయినానని నువ్వు చెప్పకూడదు. శోధనలో నేను జయము పొందుకున్నానని నువ్వు చెప్పే వ్యక్తిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. తుఫాను వచ్చినప్పుడంట అన్ని పక్షులన్నీ వారి యొక్క గూళ్ళల్లోకి చేరుకుంటే కానీ ఒక ఈగల్ మాత్రము ఆ తుఫాను యొక్క గాలిని ఉపయోగించుకొని పైకి మేఘాల పైకి వెళ్ళిపోతుంది. ఆ మేఘాల పైకి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో శోధనలు వచ్చినప్పుడు నువ్వు భయపడి వెళ్ళిపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు, కానీ ఆ శోధనను ఉపయోగించి పైకి వెళ్ళే వ్యక్తిగా నువ్వు మారిపోవాలా. హల్లెలూయా. ఆ శోధనలను ఉపయోగించుకొని ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోవాలా. ఆ శోధనలనే నీకు విజయానిగా నువ్వు మార్చుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో శోధనలు ఖచ్చితంగా వస్తాయి, కష్టాలనేవి ఖచ్చితంగా వస్తాయి. కానీ భయపడవద్దు. ఆ కష్టాలనే ఒక మెట్లుగా మార్చుకొని నువ్వు విజయం వైపు పరిగెత్తాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆత్మ బలం అనేది దేవునితో సహవాసం ద్వారా వస్తుంది. మొట్టమొదటిగా ఆత్మ బలం ఎట్లా వస్తుందంటే, ఎలా వస్తుందండి? ఉపవాస ప్రార్థన ద్వారా వస్తుంది. రెండవదిగా వాక్యము చదవడం ద్వారా ఆత్మ బలం వస్తుంది. మూడవదిగా చెప్పాలి ఏ విధంగా అండి? దేవునికి లోబడడం ద్వారా ఆత్మ బలం వస్తుంది. నాలుగవదిగా శోధనను మనము జయించాలి. హల్లెలూయా. శోధనను మనము జయించడం ద్వారా ఆత్మ బలం వస్తుంది. ఐదవదిగా దేవునితో సహవాసం ద్వారా మనకు ఆత్మ బలం వస్తుంది. హల్లెలూయా. సహవాసం కలిగి ఉండాల. మందిర సహవాసం, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నీకు ప్రార్థన ఉన్నా, వాక్యము ఉన్నా, ఏమి ఉన్నా ఈ సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మందిరానికి రాకుండా ఇంటి దగ్గరే ఉండిపోయినాడంట. పాస్టర్ గారు ఒకరోజు వెళ్ళి అడిగాడు ఆ వ్యక్తితో, ఎందుకు నువ్వు మందిరానికి రావడం లేదంటే, నాకు బైబిల్ గ్రంథం అంతా మంచిగా తెలుసు, నాకు ప్రార్థన కూడా బాగా ఎక్కువసేపు చేసుకోనగలను, నాకు ఇక మందిరం అవసరం లేదని చెప్పాడంట. ఆ వ్యక్తి ఇంటి దగ్గరే బయట ఒక పొయ్యిలో ఒక వంట చేస్తున్నారు. ఆ పొయ్యిలో చాలా కట్లు ఉన్నాయి. ఆ పాస్టర్ గారు అప్పుడు ఒక కట్టి తీసి పక్కన పెట్టాడంట.
ఆ మండుతున్న కట్టి కొద్దిసేపటికి ఏమైపోయిందంటే అది ఆరిపోయింది. హల్లెలూయా. ఆ పొయ్యిలో ఉన్న మిగతా కట్లన్నీ మండుతున్నాయి, ఈ కట్టి మాత్రం, పక్కన పెట్టిన కట్టి మాత్రం ఏమైపోయిందంటే ఆరిపోయింది. మరలా ఆ కట్టిని తీసుకొని మండుతున్న కట్లలో పెట్టాడంట. మండుతున్న కట్లలో పెట్టినప్పుడు మరలా కట్టి మండడం ప్రారంభించింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా నువ్వు చేయాలంటే, ఒంటరిగా నువ్వు పోరాడాలంటే పోరాడలేవు. కానీ ఎప్పుడైతే మండుతున్న ఈ సంఘములో నువ్వు గాన ఒక సభ్యునిగా ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆత్మ బలమును మెయింటైన్ చేసుకోనగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ బలాన్ని పొందుకోవడానికి మందిరానికి వస్తూ ఉంటావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నీ యొక్క వేడిని కోల్పోవు. కానీ ఆ మిగతా యొక్క కట్లతో పాటు నీవు కూడా ఒక బలమైన కట్టిగా మండుతూనే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలం అనేది ఒంటరిగా ఉన్నప్పుడు తగ్గిపోతుంది, కానీ సహవాసంలో ఉన్నప్పుడు ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం కలిగి ఉండండి, మందిర సహవాసంలో ఉండండి. దేవుడు మీకు ఆత్మ బలాన్ని ఇస్తాడు. ఈ ఆత్మ బలము ద్వారా ఏం జరుగుతుందంటే, మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ బలం వస్తుంది. రెండవదిగా వాక్యము చదవడం ద్వారా, మూడవదిగా దేవునికి లోబడడం ద్వారా, నాలుగవదిగా శోధనలు జయించడం ద్వారా, ఐదవదిగా సహవాసం కలిగి ఉండడం ద్వారా ఆత్మ బలాన్ని పొందుకుంటాం. ఈ ఆత్మ బలాన్ని పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, నీలో ఉన్న భయం అనేది తొలగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ బలము పొందుకున్న తర్వాత అంతకుముందు నీలో ఏ భయం ఉందో ఆ భయము అడ్రస్ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే పేతురు అంతకుముందు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకినాడు, యేసయ్య ఎవరో నాకు తెలియదని అబద్ధాలు చెప్పినాడు. కానీ ఎప్పుడైతే ఆత్మ బలాన్ని పెంతెకోస్తు పండుగ దినమందు ఎప్పుడైతే దేవుని శక్తిని పొందుకున్నాడో, వేల మంది ముందర నిలబడి ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఒకవేళ భయపడ్డావేమో, నువ్వు ఉండున్న ప్రాంతములో క్రైస్తవుడని చెప్పుకోవడానికి ఒకవేళ భయపడ్డావేమో, కానీ ఎప్పుడైతే ఆత్మ బలాన్ని నువ్వు పొందుకుంటావో, ఎవరి దగ్గర భయపడ్డావో వారికే సువార్త చెప్పే విధంగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఇక్కడికి చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బలము పొందుకుంటే భయము పోయి ధైర్యము నీ మీదకి వస్తుంది. ధైర్యము కలిగిన ఆత్మతో నువ్వు కదులుతావు. ఏ విషయానికి భయపడ్డావు, ఏ విషయానికి భయపడవు. సమస్యలు వచ్చినా భయపడవు, ఆర్థిక సమస్యలైనా భయపడవు, అనారోగ్యం వచ్చినా భయపడవు, ఎంత పోరాటం వచ్చినా భయపడవు. ధైర్యముతో నువ్వు నిలబడి ఉంటావు. ఎప్పుడంటే ఆత్మ బలాన్ని పొందుకున్న తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పేతురు అక్కడ నిలబడి ప్రసంగించినప్పుడు ఎవరి ముందరైతే భయపడ్డాడో, ఎవరి ముందరైతే భయపడి తలుపులు వేసుకున్నారో శిష్యులు, వారి ముందరే నిలబడి ధైర్యంగా సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షణ పొందినారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3,000 మందిలో యేసు ఎవరో నాకు తెలియదని పేతురు చెప్పిన వారు కూడా ఉన్నారు. వారు కూడా రక్షణ పొందారు. ఎందుకంటే ఇంతగా భయపడిన ఈ పేతురు ఈరోజు ఇంతగా నిలబడి ఈ విధంగా వాక్యం చెబుతున్నాడంటే ఇతనిలో దైవ శక్తి ఉన్నదని అందరూ తెలుసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఇన్ని రోజులు ఎక్కడ భయపడ్డావో అక్కడే ఆత్మ బలము పొందుకున్న తర్వాత నువ్వు ధైర్యంగా నిలబడడం చూసి అనేక మంది రక్షణ పొందుదురుగాక, అనేక మంది దేవుని దగ్గరకు వచ్చుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బలమును పొందుకుంటే చదువుదాం. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ బలము పొందుకున్న తర్వాత ఏ కార్యాలు జరిగినాయో ఇదే కార్యాలు మన అందరి జీవితాలలో దేవుడు చేయబోతున్నాడు. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయములో, థ్యాంక్ యూ జీసస్, 33వ వచనములో
ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడుకుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మను నశింప చేయ వచ్చితివా, నువ్వెవడవో నేను ఎరుగుదును, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసినందుకు యేసు ఊరకుండుము, ఇతని వదిలిపోమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ బలము పొందుకున్న తర్వాత యేసయ్య పరిచర్యలో ఏం కనబడుతున్నాయంటే అద్భుతాలు కనబడుతున్నాయి. హల్లెలూయా. దయ్యాలు పారిపోతున్నాయి, రోగులు స్వస్థత పొందుకుంటున్నారు, చనిపోయిన వారిని కూడా ఆయన లేపుతున్నాడు. ఎప్పుడంటే ఆత్మ బలము పొందుకున్న తర్వాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బలం అనేది అది క్రియారూపకంగా అక్కడ కనబడుతున్నది. హల్లెలూయా. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, ఈ రోజు నుంచి ఆత్మ బలము మీ జీవితాలలో క్రియారూపకముగా కనబడును గాక. హల్లెలూయా. యేసయ్య పొందిన అదే ఆత్మ బలము ఈ రాత్రి దేవుడు మీకు కూడా ఇవ్వబోతున్నాడు. మీరు కూడా అద్భుతాలు, స్వస్థతలు, సూచిక క్రియలు చేయబోతున్నారు. నమ్మిన వారు రిసీవ్ చేసుకోండి. యేసు నామములో ఒక ప్రభావవంతమైన వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బలము మనం పొందుకుందాం, ప్రార్థన చేద్దాం, వాక్యము చదువుదాం, దేవునికి లోబడదాం, శోధనను జయిద్దాం, సహవాసంలో ఉందాం, బయటికి వెళ్ళి ఆత్మ బలమును క్రియారూపకంగా ప్రజలకు చూపిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సమాజ మందిరములో ఆ దయ్యం అంటున్నది, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని అక్కడ గుర్తుపడతాను ఆయనని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్న అనాయింటింగ్ దురాత్మ శక్తులు అవి గ్రహించి వీళ్ళలాడి వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఈరోజు నువ్వు పొందుకునే ఆత్మ బలము ద్వారా తిరిగి నువ్వు నీ ఇంటికి వెళ్ళంగానే నీలో ఉంటున్న అనాయింటింగ్, ఆ ఆత్మ బలము చూసి నీ గృహములో ఏ చేతబడి శక్తులు పనిచేస్తున్నా, ఏ అంధకార శక్తులు పనిచేస్తున్నా, అవి నువ్వు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు ఆత్మ బలము పొందుకున్న వ్యక్తివని తెలుసుకొని వీళ్ళలాడి వెళ్ళిపోయే ఆత్మ బలము ఈ రాత్రి దేవుడు మన మీద కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బలాన్ని మనం పొందుకుందాం. సంసోనుకు శరీర బలం లేదు, సంసోనుకు ఉన్నది ఆత్మ బలం. ఎందుకంటే సంసోను మీదకి ఒకరోజు సింహం వచ్చిందంట గర్జిస్తూ. సంసోను దగ్గర ఏ ఆయుధము లేదు. ఆ సంసోను ఏం చేశాడంటే ఆ సింహాన్ని రెండుగా చీల్చివేసినాడు. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంటుంది ఏమనంటే, యెహోవా ఆత్మ సంసోను మీదికి బలముగా దిగి వచ్చినందున సంసోను ఫిలిష్తీయులను హతమార్చునని రాయబడి ఉంటుంది. ఈరోజు సంసోను మీదికి దిగి వచ్చిన అదే ఆత్మ, అదే యెహోవా ఆత్మ నీ మీదికి కూడా దిగి రాబోతున్నది. ఏ సింహం అయితే గర్జిస్తూ నీ ముందరకు వస్తుందో దాన్ని చీల్చి చెండాడే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. భయపడుతున్నావేమో, ఈ సమస్యకు భయపడుతున్నావేమో, ఈ విషయానికి భయపడుతున్నావేమో, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎంతగానో కృంగిపోతున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డలారా నా ఫ్యూచర్ ఏందని భయపడుతున్నావేమో, దేవుడు ప్రతి విధమైన సింహమును చీల్చే ఆత్మ బలమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. రెండు చేతుల పైకెత్తి, పరిశుద్ధాత్ముడా నన్ను ఆత్మ బలముతో నింపండి అని అడుగుదాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, సంసోను మీదికి యెహోవా ఆత్మ బలముగా వచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎట్లా ఉండాలంటే సింహాన్ని కూడా మేక పిల్లలాగా చీల్చే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చివేయబోతున్నాడు. అట్టి ఆత్మ బలము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. చిన్న చిన్న విషయాలకే భయపడిపోయాము ఇన్ని రోజులు, కానీ పెద్ద పెద్ద సమస్యలు కూడా ఈజీగా పరిష్కరించే ఆత్మ బలమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బలాన్ని మనం పొందుకుందాం. ఆత్మ బలము లేకపోతే మనం విజయం సాధించలేం. ఆత్మ బలము లేకపోతే అంధకారంగా ఉంటుంది మన జీవితం. కానీ ఎప్పుడైతే ఆత్మ బలము పొందుకొని ఆ స్విచ్ ఆన్ చేస్తావో వెలుగుతోనూ నింపబడతావు. హల్లెలూయా. ఆత్మ బలం అనే స్విచ్ దేవుడు మీలో ఆన్ చేయబోతున్నాడు ఈరోజు. ఈ ఆత్మ బలాన్ని మనం కాపాడుకోవాలంట.
పొందుకుంటాం, మంచిదే. మంచిగా ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, అన్నీ చేస్తాం, ఆత్మ బలాన్ని పొందుకుంటాం. కానీ ఈ ఆత్మ బలాన్ని మనం కాపాడుకోవాలి. ఈ ఆత్మ బలాన్ని మనము ఆ శక్తి అనేది కోల్పోకుండా మెయింటైన్ చేసుకోవాలి. హల్లెలూయా చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ బలాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలా. సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎట్లా పెట్టుకుంటామో రోజు అట్లా మన ఆత్మ బలాన్ని కూడా మనము ఛార్జింగ్ పెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా, వాక్యం చదవడం ద్వారా, ఇది ఒకరోజు చేసేది కాదు. ఇది ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోయినాం అనుకో, నెక్స్ట్ డేనే నీలో బలం తగ్గిపోతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు సెల్కి ఛార్జింగ్ పెట్టుకుంటారా లేదండి? ప్రతిరోజు సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా. అదేవిధంగా మన ఆత్మకు కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. మన ఆత్మకు కూడా ప్రతిరోజు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా మనము ఈ ఆత్మను ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఆత్మ బలాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఆత్మ బలం అనేది మనలో తగ్గిపోతుందంటే, చదువుదాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదు. ఎందుకంటే ఆయన వెరీ సెన్సిటివ్. కొంతమంది చిన్న చిన్న విషయాలుగా కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి ఒక్క మాట అన్నా కూడా చాలా బాధపడిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడంటే, అందరికంటే ఆయన చాలా సెన్సిటివ్ అంటే. హల్లెలూయా. ఆయనను దుఃఖపరిచే పని ఏది చేసినా కూడా ఆత్మ బలం అనేది నీలో ఆరిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మనము ఏ విషయంలో కూడా ఆయనను దుఃఖపరిచే పని మనం ఏం చేయకూడదు. ఆయనను మనం ఎప్పుడు సంతోషపెడుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో ఏ పని చేస్తున్నా ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడా, లేకుంటే ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపడతాడని మనము గ్రహించి ఆ పని చేయాల. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెడతావో, నీలో ఆత్మ బలం అనేది చల్లారిపోతుంది. అపవాదిని మీదికి వచ్చి వాడు చేయాల్సినంత చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే ఆత్మ బలము మనం మెయింటైన్ చేసుకోవాలా. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఏ పాపం మనం చేయకూడదు. మనలో ఏది ఉన్నా, ఒకవేళ గర్వం ఉందనుకో, ఆత్మ బలం అనేది తగ్గిపోతుంది. హల్లెలూయా. గర్వము ఉంటే ఈ ఆత్మ బలం అనేది నీలో పనిచేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తి దేవునిది, మనం కేవలం పాత్రలం మాత్రమే. హల్లెలూయా. శక్తి ఎవరిదండి? మన ద్వారా ఏదైనా జరిగితే అది ఎవరు చేసినారని చెప్పాలంటే దేవుడు చేసినాడని మనం చెప్పాలి. మనము కేవలం పాత్రలము మాత్రమే. శక్తి అంతా ఆయనదే. హల్లెలూయా. ఒకవేళ ఏ మూలన్న మనలో గర్వం వచ్చిందనుకో, దేవుని శక్తి మనలో పనిచేయదు. దేవుని శక్తి మన ద్వారా పనిచేయదు. ఆత్మ బలాన్ని మనం పొందుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే సంసోను ఏం చేశాడంటే, దేవునికి బాధ పెట్టాడు. గర్వము నేనే, నా ద్వారానే జరుగుతుందని అనుకున్నాడు. అక్కడ చూస్తే ఎప్పటిలాగానే విరజిమ్ముకుందని అనుకున్నాడు. కానీ ఆ బలము సంసోనులో నుంచి వెళ్ళిపోయిందని రాయబడి ఉంటున్నది. నీలో కొంచెము గర్వం వచ్చినా కూడా ఆ బలం అనేది డిసప్పర్ అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనము పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు. మనము గర్వానికి చోటు ఇవ్వకూడదు. కంప్యూటర్కి వైరస్ సోకితే ఎట్లా అది పనిచేయదో, మనలో కూడా ఏదైనా పాపము, గర్వము, దేవుడికి ఇష్టం లేనిది ఏది ఉన్నా కూడా ఈ ఆత్మ బలం అనేది పనిచేయదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ, మనము ప్రతిరోజు మనల్ని పరిశుద్ధపరచుకుంటూ ఉండాలంట. ఆయన రక్తము చేత మనల్ని కడగమని దేవునికి అడుగుతూ ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. ఆత్మ బలాన్ని మనం కాపాడుకోవాలా. మనలో ఏ విషయంలో కూడా నా స్వంత జ్ఞానం అనేది మనం ఉండకూడదు.
స్వంత జ్ఞానము నేను అనేది కానీ పని చేసిందనుకో, అక్కడ నువ్వే పని చేస్తావు కానీ ఆత్మ పని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. నా శక్తి, నా ఆలోచన, నా జ్ఞానం అని చెప్పుకున్నావు అనుకో, దేవుని శక్తి, దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం అక్కడ పని చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటున్నది, శక్తి చేతనైన బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. హల్లెలూయా. దేవుని ఆత్మ చేతనే జరుగుతాయి కార్యాలు. దేవుని ఆత్మ చేతనే ప్రజలు స్వస్థతలు పొందుకుంటారు. దేవుని ఆత్మ చేతనే జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకనే ఏది జరిగినా చాలామంది ఏమంటారంటే, నేను ఉపవాసం ఉండి ఇంతగా ప్రార్థన చేసినాడు కాబట్టి దేవుడు కార్యం చేశాడని చెప్తారు. నో, అట్లా చెప్పకూడదు. మనం ఏం చెప్పాలంటే, దేవుడు తన ఆత్మ ద్వారా కార్యం చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేశాడంతే, మనము తీసుకోకూడదు. దేవుని యొక్క ఆ క్రెడిట్ అనేది మనం తీసుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాసం లేకున్నా కూడా ఆయన కార్యాలు చేయగలడు. హల్లెలూయా. ఆయన ఏ విధంగా అయినా కార్యాలు చేయగలడు. నువ్వు దేవుని దగ్గర మంచిగా, నీతిగా, న్యాయముగా దేవుని బిడ్డగా జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ నువ్వు క్రెడిట్ తీసుకోకూడదు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయ, ఆత్మ బలం వస్తుంది, కానీ క్రెడిట్ మాత్రం దేవునికి ఇచ్చేయాలి. హల్లెలూయా. దేవునికే ఇచ్చేయాలి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము ఆయనకే ఇచ్చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక ఖాళీ పాత్రలాగా నిన్ను అడుగుతున్నాడు. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళాడంట. గురువుగారు, నాకు మంచి జ్ఞానం ప్రసాదించండి అని అడిగితే, ఆ గురువు గారు ఒక టీ కప్పు ఇచ్చి ఆ శిష్యునికి ఆ కప్పులు టీ పోస్తూనే ఉన్నాడంట. టీ పోస్తూనే ఉన్నాడు, అది నిండిపోయింది, కారిపోతుంది. ఆ శిష్యుడు అంటున్నాడు గురువుగారితో, గురువుగారు ఇది నిండిపోయింది, ఇది టీ ఎంత కింద పడిపోతున్నదంటే, అప్పుడు ఆ గురువుగారు చెప్పారంట, ఈ పాత్ర ఖాళీగా ఉంటేనే నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నీ మనస్సు అనేది, నీ మనసులో గర్వము, పాపము, అసూయ, ద్వేషము, కలహాలు ఇవన్నీ నింపుకొని ఆత్మ బలము పొందుకోవాలంటే ఎట్లా పొందుకుంటావు? దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఖాళీ పాత్రలాగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను నింపడానికైనా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నిండిన పాత్రను ఆయన ముట్టుకోడు. నువ్వు వేటితోనో నీ హృదయాన్ని నింపుకొని, వేటితోనో నీ హృదయం అంతా ఫుల్ చేసుకొని, ప్రభువా నాకు ఆత్మ బలం ఇవ్వండి అంటే దేవుడు ఇవ్వడు. కానీ ఖాళీ పాత్ర, నువ్వు ఖాళీ అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఖాళీ అయిపోతేనే దేవుడు నిన్ను నింపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ రాత్రి దేవుని దగ్గర మనం ఒకటే అడుగుదాం, ప్రభువా నా జ్ఞానం కాదయ్యా, నా చదువు కాదయ్యా, నా ఆలోచనలు కాదయ్యా, నా ధనము కాదయ్యా, నీ ఆత్మ ద్వారానే జరగాల. పౌలు ఒక మాట అంటాడు, నేను ఏమి చేసినా కూడా అది దేవుని శక్తి ద్వారానే అంటాడు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నేను ఏమి చేస్తున్నా దానికి కారణం ఏమిటంటే నన్ను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుందురు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నూతనమైన ఆత్మ బలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందరూ ఈ దేవుని దగ్గర కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు ఆత్మ బలము కావాలయ్యా. ఖాళీ పాత్ర అయిపో నువ్వు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయములో పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది ఏది ఉన్నా అది తొలగించుకో. నీ హృదయములో ఏ మూలన దేవునికి ఇష్టం లేనిది ఉందో అది తొలగించుకో. అది పెట్టుకొని నువ్వు ఎంతగా అడిగినా దేవుడి దగ్గర నుంచి ఏది పొందుకోలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే ఖాళీ పాత్ర అయిపోతావో దేవుడు నిన్ను బలముగా నింపబోతున్నాడు. నువ్వు ఖాళీ అయిపోయి దేవుడి పాదాల దగ్గర అడుగు, ప్రభువా నాకు నీ ఆత్మ బలము కావాలి. ఈ లోకంలో నీ దగ్గర ఏది ఉన్నా ఈ ఆత్మ బలము లేకపోతే ఫెయిల్యూర్స్ అనేది చాలా అనుభవిస్తావు. కానీ ఆత్మ బలం పొందుకుంటే విజయాన్ని చూస్తావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువే ఆయన ఆత్మ బలాన్ని పొందుకున్నాడు. మనము కూడా ఖచ్చితంగా ఆత్మ బలాన్ని పొందుకోవాలి.
ఆత్మ బలం అంటే నీ ఆత్మ అనేది బలంగా ఉండాల. బలమైన ఆత్మ శక్తి నువ్వు పొందుకోవాలి. దేవుని దగ్గర అడుగుదాం, ఈరోజు ఒప్పుకుందాం కొద్ది నిమిషాలు. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేనిది ఏది ఉందో దేవుని దగ్గర ఒప్పుకుందాం, ఖాళీ అయిపోతాం. నీకు తెలుసు దేవునికి నీకు మధ్య ఏది అడ్డుగా ఉందో. నీకు తెలుసు ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని శక్తిని నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావో నీకు తెలుసు. ఈరోజు దాన్ని విడిచిపెట్టేయమంటున్నాడు దేవుడు. దాన్ని తొలగించుకో, ఖాళీ పాత్రగా మారిపో, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. ప్రభువా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను ఆత్మ బలముతో నింపండి అయ్యా. ఎప్పుడైతే నువ్వు ఆత్మ బలాన్ని పొందుకుంటావో అసాధారణమైన కార్యాలు చూడడం నీ జీవితంలో ప్రారంభమవుతాయి. నేను ఇట్లే ఉంటానని అనుకున్నట్లయితే నువ్వు దేవుని దగ్గర ఏం ఒప్పుకోవద్దు. కానీ నీ జీవితం మారాలా, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అనేక మందికి దీవెనకరంగా మారాలంటే ఈ రాత్రి మోకరించి దేవుని దగ్గర ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నాకు ఆత్మ బలాన్ని ఇవ్వండి అయ్యా. థ్యాంక్ యూ జీసస్. అందరూ దేవుని దగ్గర అడుగుదాం, ఒప్పుకుందాం. ప్రతి విషయములో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఈరోజు అది ఉన్నంత వరకు నీ జీవితంలో ఆ పాపం ఉన్నంత వరకు దేవుని శక్తి నీలో పనిచేయదు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒప్పుకో, ప్రభువా దీన్ని నేను విడిచిపెట్టేస్తున్నానయ్యా. ఈ పాపపు జీవితాన్ని, ఈ పాపపు క్రియలను, ఈ లోక సంబంధమైన వాటిని నేను విడిచిపెట్టేస్తున్నానయ్యా. నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను ఆత్మ బలముతో నింపండి అయ్యా అని దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఇదిగో వారిని నింపడం ఆయన ప్రారంభిస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ బలాన్ని పొందుకొని గలిలయలో అడుగు పెట్టినాడు. ఆయన ఎన్నో సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినాడు. ఆయన మాట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బలముతో నింపబడదాం. ప్రభువా నన్ను నీ ఆత్మ బలముతో నింపండి అయ్యా. ఈరోజు నుంచి ఉపవాస ప్రార్థన చేస్తానయ్యా, ఈరోజు నుంచి వాక్యాన్ని చదువుతానయ్యా. తీర్మానం చేసుకో దేవుని దగ్గర, నీకు లోబడి జీవిస్తానయ్యా. అయ్యా శోధనలో పడిపోను, శోధనను జయిస్తానయ్యా. తీర్మానం చేసుకుందామా, సంఘ సహవాసంలో ఉంటానయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటూ ఉంటావో దేవుడు నిన్ను చూసి ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు నిన్ను తన ఆత్మ బలముతో నింపుతాడు. ఇన్ని రోజులు ఎక్కడ అడుగు పెట్టి ఓడిపోయినావో అదే స్థలములో విజయాన్ని పొందుకుంటావు. ఇన్ని రోజులు ఏ ప్రయత్నం చేసి ఓడిపోయినావో అదే ప్రయత్నంలో విజయాన్ని పొందుకుంటావు. ఆత్మ బలముతో నువ్వు కదిలితే, ఆత్మ బలముతో నువ్వు వెళ్ళితే, ఎస్ ఈ రాత్రి దేవుడు నిన్ను ఆత్మ బలముతో నింపబోతున్నాడు. ఇదే ఆత్మ బలముతో నువ్వు నీ కుటుంబంలో అడుగు పెట్టాలా, నీ కుటుంబం దీవించబడాలా, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా దీవించబడాలంటే ఆత్మ బలాన్ని పొందుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ చాలామంది జీవితాలలో అనేకమైన బాధ్యతలు వారికి అప్పగిస్తున్నాడు. అనేకమైన బాధ్యతలు, పెద్ద ప్రాజెక్ట్స్ దేవుడు మీకు ఇస్తున్నాడు. పెద్ద కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు మీకు చేయడానికి ఆయన మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకుంటున్నాడు యేసు నామములో. హల్లెలూయా. ఓ రమ షఖండదల రబాదర మస్సెకెందియాల. నీ ద్వారా అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అనేక మందికి ప్రాజెక్ట్స్ ఇస్తున్నాడు. రిసీవ్ చేసుకొని ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రవచనాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు పెద్ద బాధ్యతలు మీకు ఇస్తున్నాడు. దేవుడు చిన్న పనులు చేయడానికి కాదు బ్రదర్ నిన్ను ఎన్నుకునేది, నువ్వు గొప్ప పనులు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు గొప్ప పనులు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు సిస్టర్.
దేవుడు ఈ రాత్రికాల సమయంలో చాలా మంది మీద అనేకమైన ప్రాజెక్ట్స్ దేవుడు ఇస్తున్నాడు. చాలా మందికి భారతదేశంలో ఉద్యమాన్ని తీసుకొని పోయేవారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇన్ని రోజులు అనుకున్నావేమో దేవుడి దగ్గర ఏది లేదని అనుకున్నావు. దేవుడు ఎందుకు నాకు ఇవ్వడం లేదంటే దేవుడి దగ్గర ఏది లేదేమో అనుకుంటున్నావు. కానీ దానికి సరిపడిన ఆత్మ బలము నీకు లేదు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు గొప్ప గొప్ప బాధ్యతలు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నీకు ఇస్తున్నాడు. నువ్వు ఆత్మ బలము పొందుకుంటుండగా దేవుడు చాలా మందిని ఈరోజు బ్లెస్ చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందిని దేవుడు ఎన్నుకొనబోతున్నాడు. అనేకమైన వాటి విషయమై, అనేకమైన పనులు చేయడానికి, అనేకమైన జాబ్స్ నిమిత్తమై. ఎందుకంటే అక్కడ నువ్వు అనేక మందికి సువార్త ప్రకటించడానికి దేవుడు నేను ఎన్నుకుంటున్నాడు. అనేకమైన ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. Receive it in the mighty name of Jesus. Receive it in the mighty name of Jesus. పెద్ద పెద్ద అసైన్మెంట్లు దేవుడు రిలీజ్ చేస్తున్నాడు చాలా మంది మీద. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆత్మబలం ఎవరైతే పొందుకున్నారో వారి జీవితంలో ఈ రోజు నుంచి ఆ బాధ్యతలు మీరు నిర్వర్తించడం అనేక మంది చూడబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి మీ జీవితంలో ఆ పెద్ద పెద్ద బాధ్యతలు దేవుడు ఇచ్చాడు, వాటిని మీరు నిర్వహించబోతున్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ అడుగుదాం దేవునికి, ప్రభువా నేను గొప్ప గొప్ప పనులు చేయాలా ప్రభువా, నీకోసము గొప్ప గొప్ప పనులు నేను చేయాలా, నీకోసమునైనా ప్రభువా అనేకమైన కార్యములు నేను చేయాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అడుగుదాం. ఒక భారీ ప్రాజెక్ట్ ఇక్కడ ఎవరికో ఇస్తున్నాడు దేవుడు. ఒక పెద్ద పెద్ద బాధ్యతలు యేసు నామములో రిసీవ్ చేసుకోండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప గొప్ప పనులు చేసే ఆ యొక్క అనాయింటింగ్ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు యేసు నామములో. నువ్వు అనుకుంటున్నావు నేను దీనికే పరిమితమని అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఇది మాత్రమే నా జీవితంలో నేను చేయగలను అనుకుంటున్నావు. నో 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 ఒక పెద్ద ప్రాజెక్ట్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాడు. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందిని ఈ రాత్రికాల సమయంలో ఎన్నుకుంటున్నాడు. ఆయా డిపార్ట్మెంట్స్లో ఎన్నుకుంటున్నాడు. ఆయా పనులు నియమించడానికి ఎన్నుకుంటున్నాడు. ఆయా ప్రాంతాలలో నీ ద్వారా స్వార్థ పరిచర్య జరిగించడానికి ఎన్నుకుంటున్నాడు. ఆయా దేశాలకు నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఎన్నుకుంటున్నాడు. రెండు చేతులపైకైతే ప్రభువా నన్ను నీ ఆత్మ బలముతో నింపండి అయ్యా. ఎవరైతే సిద్ధపడుతున్నారో ఆ బాధ్యతల ఆ యొక్క అపాయింట్మెంట్ లెటర్ స్పిరిట్లో దేవుడు ఇస్తున్నాడు. మీ జీవితంలో మీ తలల మీద ఆ బాధ్యతను దేవుడు పెడుతున్నాడు. ఎవరైతే సిద్ధపడుతున్నారు, ఏ విషయం నీకు కావాలో అడుగు. ఈ విషయంలో నేను పెద్ద పెద్ద పనులు చేయాలనైనా, ఈ విషయంలో నేను దీవించబడాలా, ఈ విషయంలో నేను ఆశీర్వదించబడాలా అని నువ్వు అడిగితే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే దేవుడు అధికముగా నీ జీవితంలో చేయబోతున్నాడు. ఒక భారీ ప్రాజెక్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక గొప్ప పరిచర్య, ప్రొఫెటిక్ మినిస్ట్రీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవరు ఏది అడుగుతారో అడగండి. ఆత్మ బలము పొందుకొని యేసయ్య గలిలియాకు వెళ్ళి బలమైన పరిచర్య చేసినట్లు నువ్వు కూడా చేయాలనుకుంటున్నావు, అడుగు. అది కూడా నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. అడగండి. ఏ విషయము నీ జీవితంలో జరగాలని అడుగుతున్నావో అది జరిగిపోతున్నది యేసు నామములో. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దైవ సేవకునిగా నేను ప్రవచిస్తున్నా. ఎవరైతే ఏది దేవునికి అడుగుతున్నారో అది భారీ మొత్తంలో మీరు చూడబోతున్నారు. అది భారీ మొత్తంలో మీరు పొందుకొనబోతున్నారు. ఒకటి అడిగితే 1000 ఇవ్వబోతున్నాడు దేవుడు.
ఎస్, వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగురు అంటున్నాడు దేవుడు. నువ్వు చిన్నగానే ఆలోచిస్తున్నావు, కానీ నీ తలంపులు వంటివి కాదు ఆయన తలంపులు. ఆయన తలంపులు ఆకాశమునంటున్నంతగా ఉన్నాయి. ఆయన తలంపులు గొప్పవిగా ఉన్నాయి. ఈరోజు ఏది అడుగుతావు అడుగు ప్రియమైన దేవుని బిడ్డలారా. జాబ్ అడుగుతావా? జాబ్ అడుగుతున్నావేమో, కానీ దేవుడు ఆ కంపెనీకి ఒక మేనేజర్గా నిన్ను ఎన్నుకొనబోతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ రమ శఖండదల రబాదనమ సెకండియాల. ఎస్, చిన్న సంఘం అడుగుతున్నావేమో, కానీ 1000 మంది పట్టే సంఘాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చిన్న విషయం అడుగుతున్నావేమో, కానీ దేవుడు అధికముగా చేయగలిగిన దేవుడు. ఈ రాత్రి ఆత్మ బలాన్ని పొందుకుందాం, ఆత్మ బలాన్ని పొందుకుందాం. ఈ 2026వ సంవత్సరము ఇది మామూలుగా ముగించాలని దేవుడు ఆశపడడం లేదు. ఈ 2026వ సంవత్సరము ఒక ఉజ్జీవ సంవత్సరం అంటున్నాడు దేవుడు. ఎస్, ఆ ఉజ్జీవం అనే దుప్పటి ఎవరి మీదకో రాబోతున్నది. ఐ సెన్స్ ఇన్ మై స్పిరిట్. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉజ్జీవం అనే దుప్పటిని వేస్తున్నాడు మీ అందరి మీద. యేసు నామములో రబన శకల దూర నమ శందేరియాల. ఎస్, నీకు మాట్లాడడం రాకపోవచ్చు, కానీ ఉజ్జీవానికి ఒక పవర్ఫుల్ వెపన్గా దేవుడిని ఎన్నుకుంటున్నాడు ప్రేమన్న దేవుని బిడ్డలారా. ఎస్, భారతదేశంలో ఒక సైన్యాన్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఎవరైతే సిద్ధపడుతున్నారో ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను ఈ 2026 సంవత్సరములో దేవుని కోసం బలమైన కార్యములు చేసే వ్యక్తిగా దేవుడు ఎన్నుకుంటున్నాడు. 2026 ద ఇయర్ ఆఫ్ రివైవల్. ఆల్రెడీ 3 నెలలు గడిచిపోయింది. ఎందుకంటే దానికి తగినంత ఆ ప్రాజెక్ట్ పొందుకునే అంత ఆత్మబలం మనలో లేదు. కానీ ఈ రాత్రి దేవుడు డీజిల్ పోస్తున్నాడు. ఎస్, ఆత్మ బలాన్ని పోస్తున్నాడు. మన గమ్యము వైపు మనము పరుగులు దూసుకుంటూ వెళ్ళే విధంగా ఆత్మ బలాన్ని దేవుడు పోస్తున్నాడు మనలో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఎన్నుకొనబోయే సైన్యములోనికి చేరిపోదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, ఐ నీడ్ ఎ జనరేషన్. నాకు ఒక సైన్యము కావాలి. నాకు ఒక సైన్యము కావాలా? ఎస్, అపవాది యొక్క సామ్రాజ్యాన్ని కూల్చే సైన్యము కావాలా? ఎస్ ఎస్, దురాత్మ శక్తులతో ఫుట్బాల్ ఆడుకునే సైన్యము నాకు కావాలా? దేవుడు వెతుకుతున్నాడు. బండ సందులలో నిలబడే వారు ఎవరైనా ఉన్నారా? దేవుని కోసం నిలబడే వారు ఎవరైనా ఉన్నారా? ఆత్మ బలముతో కదిలే వారు ఎవరైనా ఉన్నారా? ఇదిగో లొకేషన్ దేవునికి చూపిస్తున్నది. ఈ లొకేషన్ చూపిస్తున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరలోకానికి ఈ లొకేషన్ కనబడుతున్నది. ఎస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు నామములో దేవుడు ఇదిగో ఎన్నుకుంటున్నాడు. ఒక సైన్యమును ఎన్నుకుంటున్నాడు. భారతదేశంలో అగ్ని మండించే సైన్యం, భారతదేశంలో పరిశుద్ధాత్మ శక్తితో కదిలే సైన్యం. ఎస్ ఎస్, నువ్వు కోలేపల్లికి అడుగు పెడితే అక్కడ దయ్యాలు కాలిపోవాలా? నువ్వు బేరుపల్లికి అడుగు పెడితే అక్కడ దయ్యాలు కాలిపోవాలా? ఇదిగో నువ్వు దేవుని పరిశుద్ధుడుగో. నువ్వు కదిరిలో అడుగు పెడితే అక్కడ సాతాను సామ్రాజ్యాలు కూలిపోవాలా? అట్టి ఆత్మ బలము దేవుడిస్తుండగా 2 చేతులు పగితే ఐ రిసీవ్ అందండి. ఎంత రిసీవ్ ద ప్రొఫెటిక్ అనాయింటింగ్. ఓ రామ సెకండియాల రబాదనమ సెకండియాల. నువ్వు కళ్ళు మూసుకుంటావు, నీ ముందర ఉన్న వ్యక్తి విషయాలన్నీ చెప్పేస్తావు. ఆ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నాడు దేవుడు నీ ముందర, నీ మీద రిలీజ్ చేస్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కళ్ళు మూసుకుంటావు, ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి ఒక సమస్య, ఆ వ్యక్తి జీవితంలో ఏం జరిగింది, ఏం జరగబోతున్నది, ఆ వ్యక్తి ద్వారా ఎటువంటి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు, అవన్నీ చెప్పే ప్రొఫెటిక్ అనాయింటింగ్ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. స్త్రీలలో నేను చూస్తున్నా, స్త్రీల మీద దేవుని ఆత్మ దిగి రాబోతున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ ప్రవచనాత్మకమైన దుప్పటి పడుతున్నది మీ మీద. ఓరి అందనమ షెకెండియాల రబాదన నిగదరవ షందెరే. థ్యాంక్ యూ జీసస్. యవనస్సులారా, మీరు దర్శనములు చూచుదురు అంటున్నాడు దేవుడు. మీరు చూస్తారు,
దర్శనాలు చూస్తారు. ఎస్, పేతురు ఆ కుంటివాణ్ణి ఎట్లా లేపినాడో అట్లా మీరు లేపుతారంటున్నాడు దేవుడు. కుంటి వాళ్ళని లేపే ఆత్మ బలము, గుడ్డి వారికి చూపును దయచేసే ఆత్మ బలము, చనిపోయిన వారిని లేపే ఆత్మ బలము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రియమైన సంగమా, ఒక 5 నిమిషాలు సహకరించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మైటీ మూవ్ ఇక్కడ జరుగుతున్నది. మైటీ మూవ్, శక్తి కలిగిన ఆత్మతో ఆయన కదులుతున్నాడు. జీవితాలు మారిపోతున్నాయి. కుటుంబాలలో శాపం అనే కాడి విర్రగొట్టబడుతున్నది. చాలా మంది మీద వారు ఎదగనీయకుండా చేస్తున్న శాతబడి శక్తులు కాలిపోతున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ జీవితంలో ఆ కార్యము జరగకుండా పనిచేస్తున్న శాతబడి శక్తి ఇప్పుడే 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 గొప్ప కూలిపోవును గాక యేసు నామములో. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, మాంత్రికుల స్థావరాలు బద్దలైపోతున్నాయి. నజరేయుడైన యేసు నామములో ఎక్కడికి నుంచి వచ్చాయో ఆ శక్తులు అక్కడికి రిటర్న్ అయిపోతున్నాయి. రిటర్న్ అయిపోతున్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రిటర్న్ అయిపోతున్నాయి. ఎస్, సంథింగ్ ఐ సెన్స్ ఇన్ మై స్పిరిట్. ఈ వారములోనే నీ జీవితంలో ఒక కార్యము జరగడం నువ్వు చూడబోతున్నావు. అది ఎట్లా ఉంటుందంటే ఆ పెద్ద బాధ్యతకు ఒక తొలిమెట్టు ఒక అడుగు వేసే వారిగా దేవుడు నిన్ను అడుగు వేయించబోతున్నాడు. శబ్దం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా చెప్పు, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థతను పొందుకుంటున్నానని ప్రకటించుకొని నీ జీవితంలో హోలీ స్పిరిట్ అందరూ ప్రకటించుకోండి. అనారోగ్యంతో ఉన్నవారు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది చెప్పండి. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది. భయముతో ఉన్నవారు చెప్పండి, దేవుడు నాకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు, దేవుడు నాకు నిబ్బరము ధైర్యము కలిగిన ఆత్మను ఇచ్చాడని చెప్పండి. అప్పుల సమస్యతో ఉన్నవారు చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, క్రీస్తు యేసునందున్న మహిమలో నా అప్పులన్నీ దేవుడు తీర్చేస్తున్నాడు అని చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్యూచర్ గురించి ఒకవేళ భయపడుతున్నావేమో, భయపడవద్దు. నేను ఆశీర్వాదములకు వారసునవుటకు దేవుడు నన్ను పిలిచినాడని చెప్పు. ఈ మాట పలకండి. ఆశీర్వాదములకు వారసునవడానికి దేవుడు నన్ను పిలిచినాడు, నేను దాన్ని పొందుకొనబోతున్నాను. నీ జీవితంలో ఏది కొరతగా ఉందో అది పలుకు నీ నోటితో. యేసు నామములో దీనిని నేను పొందుకుంటున్నాను. ప్రవచనాత్మకంగా చెప్పండి అందరూ, యేసు నామములో నేను ఇది పొందుకుంటున్నాను. యేసయ్య నామములో ఆయన ఏది అడిగినా ఇస్తానని చెప్పిన దేవుడు యేసు నామములో మీరు అడుగుతుండగా వాటిని ఇవ్వబోతున్నాడు. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతునని చెప్పిన దేవా, నీ నామములో నా జీవితంలో ఇది చెయ్యండి. నీ నామములో గొప్ప పరిచర్య నేను చేయాలి. నీ నామములో గొప్ప పరిచర్య నేను చేస్తున్నాను. నీ నామము ద్వారా నేను సొంత గృహము తీసుకుంటున్నానని చెప్పండి. నీ నామము ద్వారా నేను సంతానాన్ని పొందుకుంటున్నాను. నీ నామము ద్వారా నాకు వివాహము జరగబోతున్నది. నీ నామము ద్వారా నా అప్పులు తీరిపోతున్నాయి. యేసు నామములో నా అప్పులు తీరిపోతున్నాయి చెప్పండి. యేసు నామములో నాకు స్వస్థత కలుగుతున్నది. యేసు నామములో నేను విడుదల పొందుకుంటున్నాను. యేసు నామములో ఏ అవయవం అయితే అనారోగ్యంతో ఉందో ఆ అవయవము బాగుపడుతుందని చెప్పండి. ఇట్లా మీరు వాక్యాన్ని ప్రయోగించడం ద్వారా దేవుడు అది మీ జీవితంలో మీరు పలకడం ద్వారా అది చేస్తానంటున్నాడు దేవుడు. ఆ మందుల చీటి, ఆ మెడికల్ ఆ చీటి నువ్వు జోబులో పెట్టుకుంటే కదా, అది దాన్ని వాడితే బాగుపడతావు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యాన్ని వాడదాం. నోటితో పలికినప్పుడు అది శక్తిగా మారుతుంది. నోటితో పలుకుదాం,
శక్తిగా దేవుడు దాన్ని మార్చబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అపవాది ఒకవేళ నీ గతాన్ని గుర్తు చేస్తున్నాడేమో, వాని భవిష్యత్తును మనం గుర్తు చేయాలి. వాని భవిష్యత్తు ఏమిటంటే నరకం. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి లోబడదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సమయంలో అందరూ ఒక చిన్న ప్రార్థన దేవుని దగ్గర చేసుకోండి. ప్రభువా, ఈరోజు నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నిజంగా ఎవరిలో ఆత్మ బలం అనేది ఉంటుందంటే కంప్లీట్గా ఆయనకు ఎవరైతే అర్పించుకుంటారో వారిలోనే ఆత్మ బలం పనిచేస్తుంది. కంప్లీట్గా ఆయనకు అర్పించుకోేసి ఈరోజు యేసయ్యా నా జీవితాన్ని నీకు అర్పించేస్తున్నానయ్యా. కంప్లీట్గా అర్పించుకో ప్రియమైన దేవుని బిడ్డ. ప్రభువా, ఈ రోజు నుంచి నా ప్లానింగ్స్ వద్దయ్యా, నీ ప్లానింగ్స్ నా జీవితంలో నెరవేరాలా చెప్దాం దేవునితో. ప్రభువా, ఈరోజు మనం అడగడం కాదు, దేవుని దగ్గర అప్పగించుకోవాలి. ఫస్ట్ అప్పగించుకుంటే దేవుడు కార్యాలు చేస్తాడు. అప్పగించుకుంటే దేవుని కార్యాలు మనం చూస్తాం. అప్పగించుకుందాం. ప్రభువా, ఈరోజు నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఖాళీ పాత్రగా నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. తగ్గించుకొని అడుగుదామా ఒబీడియన్స్తో. ప్రభువా, ఖాళీ పాత్రగా నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఆ పెద్ద పెద్ద బాధ్యతలు నాకు ఇచ్చి నన్ను వాడుకో యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ బలము ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఇది మన జీవితంలో చాలా అవసరమై ఉన్నది. ఇన్ని రోజులు అనుకుంటున్నావు, దేవుడు ఎందుకు నాకు ఇవ్వలేదు, ఎందుకు నాకు ఇవ్వలేదు అని అనుకుంటున్నావు, కానీ ప్రార్థనే చేయడం లేదు అంటున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థనే చేయడం లేదు, ఎందుకు నేను నీకు అవి ఇస్తాను? ప్రార్థన పవర్ స్టేషన్ లేదు నీ దగ్గర. ఆ పవర్ స్టేషన్లకు నువ్వు రావడం లేదు. ఎట్లా నేను నీకు పవర్ ఇవ్వగలను? ఈరోజు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ప్రతిరోజు నేను ఆ పవర్ స్టేషన్లోనికి వస్తానయ్యా. ప్రతిరోజు నేను ప్రార్థనలో గడుపుతానయ్యా. నీ శక్తిని పొందుకుంటానయ్యా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం నైనా ప్రభువా, అద్భుతమైన రీతిలో నీ బిడ్డలందరినీ మీరు దర్శించిన విధానాన్ని బట్టి స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే నాయనా ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నిన్ను వారు ప్రభువా నీకు వారు సమర్పించుకున్నారు. ఖాళీ పాత్రలన్నిటినీ నింపండి నాయనా ప్రభువా. ప్రతి ఒక్క పాత్ర నింపబడాలా, ప్రతి ఒక్క పాత్ర వాడబడాలా నాయన. ఎట్లా వాడుకుంటారో ప్రభువా మీ చిత్త ప్రకారం వాడుకోండి నాయన. నీ బిడ్డల్ని ఆశీర్వదించండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చూపించండి. ప్రార్థన ఉపవాస ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించడానికి సహాయం చేయండి నాయన. నీకు లోబడి జీవించడానికి, శోధనలో పడిపోకుండా శోధనలో ప్రభువా మేము జయించడానికి, నీతో సహవాసం కలిగి ఉండడానికి కృపను చూపించాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.